హాయ్ గాయ్స్! అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మా ఇంట్లో ఈసారి పెద్దమ్మ బోనం ఎలదీస్తున్నాం. ప్రతిసారి పెద్దగొల్ల ఇంట్లో నుంచి పెద్దమ్మ తల్లి బోనం వెళ్తది. ఈసారి మాకు మొక్కుంది కాబట్టి మేము కూడా గంప గట్టినాం. మరి మా ఊర్లో బోనాలు ఎలా జరిగిందో చూసేయండి. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్. మా ఊర్లో బోనాలు 2 రోజులు వెళ్తాయి. ఫస్ట్ డే బోనాలు వెళ్తే నెక్స్ట్ డే పెద్దమ్మ తల్లి బోనం వెళ్తుంది. మావి చలి బోనాలు. నైట్ ముత్యాలమ్మ తల్లి బోనం వెళ్ళినాక మార్నింగ్ పెద్దమ్మ తల్లి బోనం అయితే ఎలదీస్తున్నాం. పెద్దగొల్ల బోనం వెళ్ళినాక మా ఇంటికి వచ్చిర్రు. మేకపోతుని జల్దీస్తున్నాం. ఎంతసేపు అయినా మేకపోతు జల్దీస్తలేదు. బయటికి విడిచిపెట్టండి ఇస్తదని డాడీ అనగానే వదిలిపెట్టినాం. కరెక్ట్గా పాతింటి అడుగున మేకపోతు జల్దీ ఇచ్చింది. పెద్దమ్మ బోనం ఎత్తుకొని గుడి దగ్గరకైతే బయలుదేరినాం. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర తేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర తేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ. గుడి దగ్గరికి వచ్చినాక గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాం. అవసరాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ డాన్స్లు వేసుకుంటూ 3 ప్రదక్షిణాలు చేశాం. మా పెద్దనాన్న ఇంకా మా అన్న వీరకోల తీసుకొని కొడుతున్నారు. అలా కొట్టడం వలన మన మీద ఉన్న శని అంతా పోతుందని నమ్మకం. అక్కడ మా చోటా గ్యాంగ్ మేము అంతా కలిసి డాన్సులు వేశాం. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతావు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ. వారం నాడు ఎల్లమ్మ మంగళవారం నాడు ఎల్లమ్మ మంగళవారం నాడు ఎల్లమ్మ. బోనం గుడి దగ్గర దించి తల్లి గుడిని పసుపు కుంకుమలతో పూజిస్తున్నారు. పెద్దమ్మ తల్లిని అలంకరించడం అయిపోయినాక బోనం అయితే సమర్పిస్తున్నాం. ఫైనల్గా దేవుడికి మొక్కి ఆటలు కోసి కొబ్బరికాయలు కొట్టి బోనం తీసుకొని ఇంటికి వచ్చాం. అలా బోనాలు ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయింది. ఓకే బాయ్ మరి.